బంతిని నేలకేసి కొడితే ఏ విధంగా తిరిగి అంతే వేగంతో పైకి ఎగురుతుందో ఆ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ ఉన్నది. ప్రజా ఆదరణ ఏమాత్రం తగ్గినటువంటి ఒక చరిస్మాటిక్ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత పరిపాలనని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ పరిపాలనతో బేరీజ్ వేసుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉన్నదా? ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం రైతులకి గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కుట్రలు ఆ కుట్రలకు సంబంధించిన కేసులు మాత్రమే ఇంకా ఎదుర్కొంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా లీగల్గా ఏ రోజు కూడా కోర్టులను అధిగమించి ఎక్కడ కూడా వెళ్ళలేదు. తన బిడ్డల దగ్గరికి లండన్ వెళ్ళేటప్పుడు తను చేసినటువంటి ఒక ప్రామిస్ ఏదైతే ఉందో తిరిగి మళ్ళా నేను వచ్చి కోర్టుకు అటెండ్ అవుతున్న దానిలో భాగంగానే కోర్టుల మీద అత్యంత గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే కోర్టులు అంటే భయం లేదు, కోర్టు అంటే లెక్క లేదు, కోర్టులకే టైం ఇస్తాడా అన్న విధంగా తన షెడ్యూల్ని వక్రీకరించి చెప్పినటువంటి కూటమి ప్రభుత్వానికి ఇది మీరు కోర్టులకు వ్యతిరేకంగా, జ్యుడిషియరీ విధానానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విధానం కాదా? నాకు తెలుసు మీరు వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తారు. మీకు మీ పుట్టుక కానీ, మీ రాజకీయ జీవితం కానీ, మీ అనుభవం కానీ మొత్తం కూడా మీరు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. నాకు తెలిసి మీరు మేనేజ్ చేయనటువంటి ఏ అంశం ఎక్కడ లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా? అతను ఎన్ని కేసుల్లో ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు? అతను లేడా మళ్ళీ ఎప్పుడైనా సరే కోర్టులకి? దాన్ని ఎందుకు మాట్లాడటం లేదు మిగతా పత్రికలని లేకపోతే ఛానల్స్ కానీ? దాన్ని ప్రజాస్వామికవాదులు ఎందుకు గుర్తు చేయలేకపోతూ ఉన్నారు? 16 నెలలు మీరందరూ కలిసి జైల్లో నిర్బంధిస్తే జైలు తర్వాత అతను ఒక శిఖరంలాగా బయటకు వచ్చి ప్రజల మనిషిగా తిరిగినటువంటి నేపథ్యాన్ని ఈరోజు మళ్ళా గుర్తు చేసుకొని ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి మా రాష్ట్రానికి వస్తున్నటువంటి మా పాత నాయకుడిలాగా లేకపోతే తనకున్నటువంటి ప్రజా సంబంధాలు కానీ వాటన్నిటిని గుర్తుపెట్టుకొని వచ్చినటువంటి ప్రజలు చూపించినటువంటి ఆదరణకు నిజంగా ప్రజలందరికీ మేము ఈరోజు జగన్ కోసం చూసి వచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయ పార్టీలు ఆలోచించాలి. రాజకీయ పార్టీలు ప్రతిసారి కుట్రల ద్వారా పైకి వస్తాం అనుకుంటే కుదరదు. మీ కుట్రల్ని ఖచ్చితంగా భగ్నం చేస్తాం. ఈరోజు కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో అధికారులకు రాబోతూ ఉన్నది. ఇది నేను ఈరోజు హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడుకుంటున్నారో 16 నెలలుగా ఎంత బాధపడుతున్నారో ఆ ప్రజల తరపున ఈరోజు నేను చెప్తూ ఉన్నాను.